ప్రభు తన కృపను బట్టి మనల్ని ఈ 2021వ సంవత్సరం చివరి ఆదివారములోనికి నడిపించాడు. దిస్ ద లాస్ట్ సండే ఆఫ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం అంతా దేవుడు మన ఎడల తన కృపను కనపరుస్తూనే ఉన్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్, జనవరి ఫస్ట్ నుండి ఇప్పటి వరకు నిజంగా ఒకవేళ దేవుని కృప లేకపోతే మన సంఘంలో అనేక కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా జరిగించబడేవి కావు. డెబ్బై 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ జరుపుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ తర్వాత అన్ని కార్యక్రమాల్లో కూడా దేవుడు సహాయం చేస్తూ నడిపించాడు. ఏది కూడా కుంటుపడలేదు. అలాగే కొందరు ఒకవేళ మన మధ్యలో లేకపోవచ్చు, కొందరు ఈ లోకం విడిచి ప్రభు సన్నిధికి చేరి ఉండొచ్చు. అయితే అది దేవుని చిత్తం. అలాగే ఈరోజు సజీవులమై ఉండడము కూడా దేవుని చిత్తమే. మనం ఇలా ఇక్కడ కూడి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప, కేవలము దేవుని యొక్క కృప. దేవుని కృప మన ఎడల నిత్యము ఉన్నది. కీర్తనాకారుడు అందుకే 136వ కీర్తనలో మనం చూస్తే మొదటి నుండి ప్రతి వచనము వెంబడి వచనములో వచనాన్ని ముగిస్తూ కీర్తనాకారుడు అన్నమాట, ఆయన కృప నిరంతరముండును. దేవుని కృప మన ఎడల లేకపోతే మనం ఈరోజు ఇలాగున దేవుని సన్నిధిలో ఉండలేం. అందరూ అలసిపోయినట్టున్నారు, అందుకే చాలామంది రాలేదు కదా. పండుగ అయిపోయింది కాబట్టి అయిపోయింది అనుకుంటాం. కొంచెం కష్టమే. క్రిస్మస్ అయిన వెంటనే మరలా ఆరాధనలో ఆదివారం రావడం అనేది, వస్తే ఆదివారపు ఆరాధనలో కూర్చోవడం అనేది కష్టమే. కానీ ఈ ఆదివారము మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సండే ఫర్ అవర్ లైఫ్స్. ఎందుకు అంటే సంవత్సరం అంతా దేవుడు కాపాడినటువంటి విధానాన్ని బట్టి, సంవత్సరం అంతా దేవుని యొక్క సంరక్షణని బట్టి, సంవత్సరం అంతా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ అవసరతలు లేకపోతే ఆ కొరవలు తీర్చబడడాన్ని బట్టి ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారము. ఇస్ ద సండే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ అంటే మళ్ళీ కోతకాల పండుగకి వెళ్ళిపోకండి, నేను దాని గురించి అనట్లేదు. ఇట్స్ ఏ థ్యాంక్స్ గివింగ్ విత్ ద ప్రైజెస్. దేవుణ్ణి స్తుతించేటటువంటి సమయం ఇది. దేవుణ్ణి గణపరచవలసినటువంటి దినం ఇది. అందుకే ఈరోజు వాక్య భాగము మనం చదువుకున్నటువంటి లేఖన భాగము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి మనము చదువుకుని ఉన్నాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీడి, ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవునికి కృతజ్ఞులై ఉండవలసినటువంటి వారము, దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితము జీవించవలసినటువంటి వారము అన్ని విషయాల్లో. అందుకే ఇదే వాక్య భాగములో పౌలు రాస్తాడు, మనము మాట చేతే కానీ క్రియ చేతే కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. డూ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ నేమ్. ప్రభు నామములో సమస్తము చేయవలసినటువంటి వారము. ప్రభు కొరకు మాత్రమే మనము
జీవించవలసినటువంటి వారము. సో కృతజ్ఞత కలిగినటువంటి జీవితము, కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి జీవితము మనకు చాలా అవసరం. ఎందుకు చెల్లించాలి అని మనకు ప్రశ్న రావచ్చు, కానీ చెల్లించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఒకవేళ మనం దృష్టిలో ఉంచుకొని ఆలోచన చేయగలిగితే, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క వాత్సల్యము, దేవుని యొక్క దయ లేకపోతే ఈరోజు మనము ప్రభువును స్తుతించే స్థితిలో ఉండము. ఇక్కడ ఉండేవారం కాదు. ఇక్కడ ఉన్నాము అంటే అది కేవలము దేవుని యొక్క కృప అని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే కొలస్సీయులకు రాసిన పత్రికలో ఈ వాక్య భాగంలోనే మనం చూడగలిగితే, ప్రభువుకు కృతజ్ఞులై ఉండవలసినటువంటి వారము. ఎలా ఉండగాలి కృతజ్ఞులై ఉండడం అంటే, ఇక్కడ కొన్ని విషయాలను పొందుపరుస్తూ మాట్లాడతాడు. ఎలా కృతజ్ఞులై ఉండగలుగుతామంటే, మనమట ఇదిగో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితము ఎలా జీవించగలుగుతామనే దానికి ఒకే ఒక మాటలో ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే, క్రీస్తు యొక్క వాక్యము మీలో నివసింపనీయుడి అంటాడు. దేవుని యొక్క వాక్యము మన హృదయాలలో, మన ఆలోచనలో, మన తలంపులలో అది నివసించేటట్లుగా ఉండాలి. దేవుని వాక్యము మనలో లేకుండా, దేవుని వాక్యము కలిగి ఉండకుండా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడం అనేది సాధ్యము కాదు. ఎందుకంటే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అంటే, దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి కనీసం అది గుర్తించాలి కదా. ఇది ప్రభువు వల్ల కలిగింది, ఇది ప్రభువు చేశాడు అనేటువంటి ఆ గ్రహింపు కలిగినప్పుడే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం. ఆ గ్రహింపు కలగనప్పుడు, ఆ గ్రహింపు లేకపోతే స్తుతులు చెల్లించలేము. సో అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు, మనము ప్రభువుకు కృతజ్ఞులై ఉండాలి అంటే ఎప్పుడు ఉండగలుగుతాము అంటే, మనలో దేవుని యొక్క వాక్యమునకు స్థలం ఇచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యము మనలో సమృద్ధిగా మనము నివసించేటట్లు, లేదా సమృద్ధిగా మనలో నిలుపుకోగలిగినటువంటి స్థితిలో మనం ఉండగలిగినప్పుడు, సమృద్ధిగా ఏదో ఈ పూటకు సరిపోతుంది అనేది కాదు. సమృద్ధి అంటే ఏంటి? ఏమండి, సమృద్ధి అంటే ఏంటి? మా ఇంట్లో సమృద్ధిగా ఉందండి ఆహారం అంటే ఏంటి అర్థం చెప్పండి. నీ ఇంట్లోకి 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా సరిపోవాలి, అది అప్పుడు సమృద్ధి అంటే. అదెట సరిపోద్ది పాస్టర్ గారు? మరి ప్రభు 5,000 మందికి పంచిపెట్టాడుగా, కేవలము 2 చేపలు 5 రొట్టెలు. మరి ఎట్లా? వారు తినగా ఇంకా గంపలు నుండి ఎత్తారు. మళ్ళా సమృద్ధి అంటే అది. ఇక్కడ సమృద్ధి దేని గురించి? సమృద్ధి వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. సరిపడా అంత కాదు, సమృద్ధిగా ఉండాలి. సరిపడా అంటే ఏంటంటే, ఈరోజుకి వాక్యం చాలే, ఈరోజుకి ఈ జీవితం చాలే, అంతటితో ఆపేసుకోవడం అది సరిపడా. సమృద్ధి అంటే ఇంకా కావాలి. ఈ లోకంలో ఈవుల కోసం మనం ఎలా అయితే పొందుకున్నాక ఇంకా కావాలి ప్రభు అంటామో, దేవుని వాక్యం కూడా అలాగే తీసుకోవాలా. ప్రభువా, నీ వాక్యము ఇంకా నాకు కావాలి, ఐ నీడ్ మోర్. నా జీవితాన్ని నా జీవితంలో నేను కృతజ్ఞుడనై జీవించడానికి నీ వాక్యము ఇంకా అనేక రీతులుగా నన్ను బలపరచాలి. నీ వాక్యము ఇంకా అనేక రీతులుగా నన్ను ఆత్మీయ జీవితంలోనికి నడిపించాలి. అలా తీసుకుని రాగలిగినటువంటి ఆ పరిస్థితి ప్రభు ఇక్కడ కోరుకుంటున్నాడు. అందుకే మీలో పౌలు అంటాడు, మీలో దేవుని వాక్యము, క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉంచుకోండి. ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో అప్పుడు నీవు ఇక్కడ ఏమంటాడు, ఏమేం చేస్తారు? ఎప్పుడు సమృద్ధిగా ఉంటుందో అప్పుడు మీరు
పాటలతోనూ సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుకుంటారు, బుద్ధి చెప్పుతూ కృపాసహితముగా దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేస్తూ ఉంటారు. ఇంకా సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపునేయుడు. ఎందుకొరకు నివసింపునేయుడు అంటున్నాడు? బికాజ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఒకరినొకరు బోధించుకోవడానికి, ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ఒకరితో ఒకరు సమాధానపడి ఉండడానికి, ప్రభువు కోరుకున్నటువంటి జీవితము జీవించడానికి దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడే దేవునికి కృతజ్ఞత కలిగి జీవించగలుగుతాము. దేవుని వాక్యము ఉన్నప్పుడే దేవుడు మన పట్ల ఈ కార్యము జరిగించాడని గ్రహించగలుగుతాం. లేదా మనం గ్రహించుకోలేము. మనం అనుకుంటాం మనం ఇది పొందుకున్నామంటే బికాజ్ ఆఫ్ మై వర్క్. నేను అనుకుంటాను నా పని వల్ల, నా కష్టం వల్ల నేను సంపాదించుకున్నా, నా జాగ్రత్త వల్ల ఈరోజు నేను సజీవుడిగా ఉన్నా. నీ జాగ్రత్త నా జాగ్రత్త ఏమి లేదు ఇక్కడ. ఒకవేళ నువ్వెంత జాగ్రత్త వహించినా, నువ్వెంత ప్రికాషన్స్ తీసుకొనున్నా, దేవుడు కాచి ఉండకపోతే యు ఆర్ నథింగ్. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా దావీదు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువాడు మేలుకొని ఉండుట వ్యర్థమే. నువ్వు మేలుకొని ఉన్నా, నీవు కాపలా కాసుకుంటున్నా, నిన్ను నీవు సంరక్షించుకుంటున్నానని నీవు తలంచుకున్నా, ప్రభువు నిన్ను కాపాడి ఉండకపోతే, ప్రభువు నీకు సంరక్షణ ఇచ్చి ఉండకపోతే, ప్రభువు నిన్ను నడిపించి ఉండకపోతే, నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ కూడా శూన్యం. ఎవ్రీథింగ్ ఈజ్ జీరో. అది మర్చిపోతున్నాం మనం. ఈరోజు ఎందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే, బికాస్ హీ ప్రొటెక్టెడ్ అస్. హీ ప్రొటెక్టెడ్ అస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఈ సంవత్సర కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినటువంటి విధానము వర్ణించలేనటువంటిది, వివరించలేనటువంటిది. ఎన్నో మార్లు అనేక మందితో మనం కలిసాం కదా, అనేక మందితో సంభాషించుకున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ కొంతమంది ఈ కరోనా వలన చనిపోయిన వారు ఉన్నారు మన మధ్యలో. చనిపోయారు మన సంఘంలో నుండే అయ్యుండొచ్చు. కానీ బట్ మనము ఇంకా సజీవులుగా ఉన్నాం. దానికి కారణం ఉంది. మనం బ్రతికి ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే, దేవుడు మన పట్ల ఇంకా ఆయన చిత్తాన్ని ఇంకా మనము జరిగించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలు జీవించవలసినటువంటి వారముగా ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయం 12వ వచనంలోనికి వెళ్దాం. 12వ వచనంలో ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ ఒక్క నిమిషం, ఆ చివరి లాస్ట్ భాగంలోనికి వెళ్ళిపోదాం. మనం లాస్ట్కి వెళ్ళిపోదాం. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుని బతిమాలుకొనుచున్నాను. మనకు దేవుడు ఇచ్చినటువంటి స్థితిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారము. ఏమంటున్నాడు తెలుసా పౌలు? తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యములో మనము పాలివారముగా ప్రభు మనల్ని చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారము. దేవుడు మనకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి,
దేవుడు మనకు కనపరిచినటువంటి తన కృపను బట్టి, తన సంపూర్ణమైనటువంటి జ్ఞానముతోనూ ఆత్మ సంబంధమైనటువంటి వివేకమును మనకు అనుగ్రహించిన విధమును బట్టి ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసినటువంటి వారము. చెల్లించాలి ప్రభువుకు. చాలా స్పష్టంగా ఉంది. మనల్ని పరిశుద్ధులతో పాలివారిని చేస్తున్నాడు ఆయన. పరిశుద్ధులతో తేజోవాసులైనటువంటి పరిశుద్ధులతో మనల్ని ఒకటిగా చేయడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు నాకు ఇచ్చినటువంటి రక్షణ, ప్రభువు నాకు ఇచ్చినటువంటి ప్రొటెక్షన్, ప్రభువు నా ఎడల కనపరిచినటువంటి క్రియలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనగాడు అంటాడు, పూర్వము నీవు జరిగించినటువంటి కార్యములు నేను జ్ఞాపకము తెచ్చుకుందును. ఎందుకు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి? వై వీ నీడ్ టు రిమెంబర్ ఆల్ దోస్ డేస్. ఎందుకు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి? గతించిపోయినటువంటి దినాలు ఎందుకు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి? చాలామంది అంటారు, గతించిపోయినటువంటి దినాలు, పాత దినాలు, శ్రమల దినాలు, కష్ట దినాలు ఎందుకంటే జ్ఞాపకం చేసుకోవాలి? అయిపోయినాయి కదా, ఇట్స్ ఆల్ ఓవర్. మనం వాటన్నిటినీ దాటొచ్చేసాం. వాటన్నిటిని దాటొచ్చేసిన తర్వాత మరలా ఎందుకు వెనక్కిపోయి వాటిని గురించిన ఆలోచన మనం చేయాలి? ఎందుకు చేయాలంటే వీ నీడ్ టు నో వేర్ వీ కేమ్ ఫ్రమ్. అప్పుడే తెలుస్తుంది ప్రభు మన ఎడల చేసిన కార్యాలు ఎంత గొప్పవో, ప్రభు మన ఎడల కనపరిచినటువంటి ఆయన కృప ఎంత గొప్పదో అప్పుడే తెలుస్తుంది. ఒకవేళ మనం గతించినటువంటి దినాలను మర్చిపోతే, గత దినాలను పక్కన పెట్టేస్తే మనము దేవునికి కృతజ్ఞులై జీవించలేము. ఇప్పుడు మనం లాస్ట్ సండేలో ఉన్నాం కదా, రేపు 31st నైట్ వచ్చి వాగ్దానాలు తీసుకుంటాం. వాగ్దానాలు తీసుకున్న తర్వాత ఈ వాగ్దానము మనకు మరలా వాగ్దానం ఎప్పుడు వస్తుంది? మరలా 31st నైటే వస్తుంది కదా. కానీ ఈ వాగ్దానము తీసుకున్న మనము ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చుకున్నామో లేదనేటువంటి ఆలోచన చేసి తీసుకుంటే బాగుంటుందేమో నా ఉద్దేశంలో. గత సంవత్సరములో దేవుడు చేసిన వాగ్దానం ఈ సంవత్సరానికి ముగింపులోకి వచ్చాక అది నీ జీవితంలో నెరవేరిందో లేదో ఒకసారి చూసుకుంటే మంచిది. జస్ట్ మనం దాని మీద సంవత్సరమో లేకపోతే పేరో రాసుకొని బైబిల్లో పెట్టేసుకుంటాం. ఇది నాది ఈ సంవత్సరం వాగ్దానం. ఇంకా బైబిల్లో కొందరు ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు. మరి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మన జీవితంలో గత దినాలను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. గత దినాలను జ్ఞాపకం చేసుకొని ఆ జ్ఞాపకాలను స్మరించుకుంటూ, పస్కా పండుగ ఇశ్రాయేలు జరుపుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అది జరుపుకోమని ప్రభు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే ప్రభు జ్ఞాపకం చేస్తాడు, మీ పితరులైనటువంటి వారు ఐగుప్తులో నుండి ఎలా బయటకు వచ్చారో, దేవుని కార్యము అప్పుడు వారిని ఎలా నడిపించిందో, ఆయన చేసినటువంటి కార్యాలు ఆ రోజు వారి విడుదలకు కారణమయ్యాయి కనుక వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పండుగ చేసుకోండి అంటాడు. టు రిమెంబర్ ద డేస్. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ దినాలను జ్ఞాపకం చేసుకోవడానికి పస్కా పండుగ చేసుకోమంటాడు. ఈరోజు మనము ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపుదల, తన కృప మన ఎడల ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. మనము క్రీస్తును అంగీకరించినటువంటి విధమును బట్టి వేరుపారి ఇంటి వలె కట్టబడుచు. సో కట్టబడుతున్నటువంటి జీవితం, కట్టబడి అంటే ఏ ప్లాన్డ్ లైఫ్. చెప్పాలంటే దీన్ని బాగా అర్థం చేసుకోండి, ఏ ప్లాన్డ్ లైఫ్.
జీవితం ఏదో సాగుతుందంటే సాగుతుంది కాదు. దేవుడు మనం చేసుకునేటటువంటి నిర్ణయాలు, మనం చేసే ఆలోచనలు, మన ప్రణాళికలను నెరవేర్చినటువంటి విధానాన్ని బట్టి జీవితాన్ని కట్టాడు. ఒక ఇంటిని కట్టినట్లు ఆయన కట్టాడు. అందుకే అంటాడు కదా, ఏమంటాడు, ఆయన ఇంటి వలె కట్టబడడాన్ని బట్టి మనకు ఆయన విశ్వాసమందు స్థిరపరచబడుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేందు విస్తరిస్తూ ఉండవలసినటువంటి వారము. విస్తరిస్తూ ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఇట్స్ నాట్ ఫర్ బిలాంగ్స్ టు ఏ డే, ఒక రోజుకు సంబంధించినటువంటిదో, ఒక రోజు ఒక దినానికి సంబంధించిందో కానే కాదు. లేకపోతే ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఒక్కసారితో ముగిసిపోయేది కాదు, ఒక్కసారితో సరిపోదు. ఒకవేళ మనం మీరు ఇంటికి వెళ్ళాక ఈ సంవత్సరం అంతా దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్ళు ఎన్నో ఒకసారి రాసుకోండి. రైట్ ఇట్ ఆన్ ఎ పేపర్, పుట్ ఇట్ ఆన్ ఎ పేపర్. దేవుడు చేసిన ప్రతి కార్యం ఫ్రమ్ ద ఫస్ట్ డే టిల్ నౌ, దేవుడు నీ జీవితంలో, మన జీవితంలో చేసిన ప్రతిదీ అండి, చిన్నది పెద్దది కాదు, ఎవ్రీథింగ్. నీకు చిన్న జలుబు వచ్చి తగ్గినా, జ్వరం వచ్చి తగ్గినా, నీవు పడిన భయం అయినా, ఏదైనా, ఎవ్రీథింగ్, ప్రతి దానిలో నుండి దేవుడు నీకు ఆయన నడిపింపు ఇవ్వబట్టే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ప్రతి దానిలో. అందుకే అంటాడు, ప్రతి మాటలోనూ క్రియలోనూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారము. మన జీవితము ద్వారా ప్రభు చేసినటువంటి ప్రతిదానిని జ్ఞాపకం చేసుకొనవలసినటువంటి వారము. ఎవ్రీథింగ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్ని విషయాల్లో. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. సమస్తం అంటే అన్ని. ఇక దీంట్లో కేటగరైజేషన్ ఏం లేదు. ఎవ్రీథింగ్ అన్నమాట. నీవు అనే నీ జీవితము మొత్తం, నీ జీవితంలో ఈ సంవత్సరంలో జరిగిన ప్రతిదీ కూడా, అన్నిటి యందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారము. ఇందాకేమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు అన్నాడు. ఇక్కడేమో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉండవలసినటువంటి వారము అంటాడు. ఎల్లప్పుడూ. అందుకే అన్నాను కదా, నాట్ ఫర్ వన్ డే. ఒకరోజు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు, ఒకరోజు ప్రభువుకు స్తుతులు చెల్లించి అయిపోయింది అనుకోవడం కాదు. ఎల్లప్పుడూ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రతి విషయం అందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తెస్సలోనిక పత్రికలో కూడా పౌలు రాస్తాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో కూడా చూస్తే, ఇలాగున చెల్లించుట క్రీస్తు యేసునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయం అందును, ప్రతి సమయం అందును, ప్రతి దానిలో కూడా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే అంటాడు, ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. బికాస్ ఆఫ్ హిస్ ప్రొటెక్షన్, బికాస్ ఆఫ్ హిస్ ప్రొవైడ్, మనకి అందించిన ఈవులను బట్టి, మనకిచ్చిన రక్షణను బట్టి, మన ఎడల తన కార్యములు నెరవేర్చుకోవడాన్ని బట్టి, బికాస్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్, అన్ని విషయాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా లేఖనాల్లో మనం చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎప్పుడు కావలి ఉండును? ఎప్పుడు దేవుడి యొక్క తలంపులు, దేవుని యొక్క మన హృదయమునకు ఆయన సమాధానము, మన హృదయములకు ఆయన తలంపులు ఎప్పుడు కావలి ఉంటాయి? ఎప్పుడైతే మనం చేసే ప్రార్థన కృతజ్ఞతాపూర్వకమైనదై ఉండినప్పుడు. దేవునికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రార్థన మనం చేయగలిగినప్పుడు అప్పుడు ఆయన సమాధానము, దేవుని సమాధానము, దేవుని సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం, ఇది కేవలము దేవుని నుండి మాత్రమే స్వతంత్రించుకోగలిగినటువంటిది, పొందుకోగలిగినటువంటిది, ఇంకెక్కడి నుండి రాదు. అందుకే సమస్త విషయంలో సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము మన హృదయాలకు తలంపులకు కావలి ఉంటుంది. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతి కలిగి జీవించినప్పుడే, కృతజ్ఞతాపూర్వకమైనటువంటి విన్నపాలు మనం చేసినప్పుడే. ప్రభువుకు విన్నపాలు చేస్తాం, ప్రార్థన చేస్తాం, మామూలుగానే మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన ఒకవేళ మనం రికార్డ్ చేసుకొని మళ్ళా వినండి. ఎందుకంటే మన ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, ఈరోజు చేసిన ప్రార్థన రేపు అదే ఉంటుంది, ఎల్లుండి అదే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. ప్రేయర్లో మనం అడిగే వాటిలో చేంజ్ ఒకవేళ పొందుకుంటే మారుతాయేమో, కానీ ప్రార్థన చేసే విధానం మాత్రం ఏం మారదు. ప్రార్థన చేసేటటువంటి విధానము ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఒకటి, ప్రార్థన చేసేటప్పుడు ఉండాల్సింది ఇక్కడ అన్నాడు కదా, కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞత కలిగి ప్రభువుకు ప్రార్థన చేయవలసినటువంటి వారము. తర్వాత ఇంకోటి ఏంటంటే, పొంది ఉన్నామని ప్రార్థన చేయమంటాడు మరొక సందర్భంలో. ఎప్పుడు చేయం మనం, ఎందుకంటే మనకు అలవాటే లేదు అసలు ఆ మాట. పొంది ఉన్నాము అని ప్రార్థన చేయడం అది ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రభువా నాకు ఇది చెయ్యి, ప్రభువా నాకు అది చెయ్యి అని అంటామే కానీ, ప్రభువా నువ్వు నాకు ఇది ఇచ్చినందుకు వందనాలు ఇవ్వకముందు ఎవరని చెప్పాం, నోబడి. ఎందుకంటే మనకు ఆ ప్రార్థన అలవాటు లేదు. మనకున్న అలవాటైనటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా జీవితంలో ఈ కార్యం చేయి, ప్రభువా నా జీవితంలో ఫలాంది నాకు ఇవ్వు, లేకపోతే మా కుటుంబంలో ఈ స్థితి తీసేయి ఇవ్వు అంటే ఇంకా ప్రశ్నే అనమాట అక్కడ. ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ వన్. ఇంకా అది జరిగిందని మనము విశ్వసించలేనటువంటి స్థితిలో ఉన్నట్లే ఇంకా చెప్పాలంటే. అందుకే ప్రభు అంటాడు, మీరు పొంది ఉన్నామని ప్రార్థన చేయండి అంటాడు. పొంది ఉన్నామని ప్రార్థన చేయండి. దేవుని చిత్తములో మనం అడిగే ప్రతిదీ ప్రభు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ప్రభు మనకి ఇచ్చాడు. గత జీవితంలో, గత దినాలలో ప్రభు అనేకమైనటువంటి ఈవులతో మనల్ని తృప్తిపరిచాడు. కానీ అది రియలైజేషన్ లేకపోతే, అది గ్రహించగలిగినటువంటి స్థితి లేకపోతే ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించలేమో. కీర్తనకారుడు చాలా స్పష్టంగా అంటాడు, ఆయన కృపను బట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటాడు. దేవుని కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం వాస్తవంగా. ఎందుకంటే ఆయన కృప అనగానే ఇట్ కమ్స్ ఎవ్రీథింగ్. మన జీవితంలో సమస్తం. ఏమంటాడు, ఉదయమున నీ కృపను బట్టి కృపయు, ప్రతి రాత్రి నీ విశ్వాస్యత అంటాడు. ఉదయం చూస్తున్నావంటేనే దేవుని కృపను చూస్తున్నామని అర్థం. ఉదయం మనం మేల్కొంటున్నామంటేనే దేవుని కృపను బట్టి మేల్కొంటున్నామని అర్థం. ఉదయము మన కనులకు కనబడుతున్నదంటే అది కేవలము దేవుని కృపే. 107వ కీర్తనలో
107వ కీర్తన 8వ వచనం చూస్తే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఎప్పుడు, దేని బట్టి చెల్లిస్తున్నారట? నరులకు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి. నరులు గుర్తించాలి, అది ప్రభు నా జీవితంలో ఆశ్చర్య కార్యం చేశాడు, ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఆయన కృపను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన కార్యములను బట్టి. 92వ కీర్తనలో అంటాడు, 92వ కీర్తనలో, ఉదయమున యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. దేవుడు మనల్ని సంతోషపెట్టినటువంటి విధానం బట్టి, తన క్రియల ద్వారా, తన కార్యముల ద్వారా మనల్ని సంతోషపెట్టాడు ప్రభు. ఇంకా ఏమంటాడు? ఉదయమున ఆయన కృప ఉన్నది గుర్తిస్తున్నాడు. కీర్తనాకారుడు దావీదు దాన్ని గుర్తించి మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీ కృప లేకపోతే నా జీవితంలో ఒక ఉదయం అనేది లేదు. దెర్ ఈజ్ నో మార్నింగ్ ఇన్ మై లైఫ్ ఇఫ్ దెర్ ఈజ్ నో గ్రేస్. దేవుని యొక్క కృప, అయ్యా నీ కృప నా జీవితంలో లేకపోతే నాకు ఉదయం లేదు. సో ఈరోజు మనం గ్రహించాల్సినటువంటిది అదే. మరి సంవత్సరం అంతా దేవుడు కాపుదలు ఇచ్చినప్పుడు, దేవుని కృప లేకుండానే ఈ సంవత్సరం అంతా గడిచిపోయిందా అండి? దేవుని కృప లేకుండానే మన జీవితంలో ఇన్ని ఈవులను మనం స్వతంత్రించుకున్నామా? దేవుని కృప లేకుండానే మన జీవితాలు ఇంత సాఫీగా సాగిపోతున్నాయా? దేవుని కృప లేకుండానే మన కుటుంబాలు ఒకటిగానే కట్టబడి ఉన్నాయా? కమ్స్ ఎవ్రీథింగ్. మన జీవితం అంతా ఇదిగో దేవుని కృపను బట్టే సాగుతున్నది, దేవుని కృపను బట్టే నడిపించబడుతున్నది, కానీ మరొకటి ఏదీ కాదు. అందుకే ఆయన కృప నిరంతరము ఉండును అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసినటువంటి వారము. ఎందుకు చెల్లించాలనేది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రభు కృపను బట్టి, ఆయన విశ్వాస్యతను బట్టి, ప్రభు కార్యాలను బట్టి, ప్రభు మేలులను బట్టి, ప్రభు మనల్ని బలపరిచిన విధానం బట్టి, ప్రభు మనల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమే. 100వ కీర్తనలో కూడా, కీర్తనల గ్రంథము 100వ కీర్తనలో కూడా కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు తెలుసా? ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కనుక కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మములో ప్రవేశించుడే. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉందంటే, ఆయనే పుట్టించాడు, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపుతున్నటువంటి గొర్రెలము. సో ఈజ్ ద ప్రొటెక్టర్ అండ్ ఈజ్ ద ప్రొవైడర్. ఆయనే సంరక్షించిన వాడు, ఆయనే మన అవసరతలు తీర్చినటువంటి వాడు. దట్స్ వై వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఈరోజు ప్రభువుకు స్తుతి చెల్లించాల్సిన అవసరము అందుకే ఉన్నది. ఇంకా ఎలా చెల్లించాలంటే, కీర్తనకారుడు అంటాడు 138వ కీర్తనలో 14వ వచనంలో చూడగలిగితే అక్కడ అంటాడు, నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలో ఇప్పుడు వరకు మనం చూసాం. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎలా చెల్లించాలంటే, నీ పూర్ణ హృదయముతో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన వారము. అయితే కంప్లీట్ హార్ట్, పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి నీ హృదయముతో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హృదయములో మిగిలిన ఆలోచనలన్నీ ఉంచుకొని, మిగిలిన తలంపులన్నీ ఉంచుకొని ప్రభువుకు స్తుతి చెల్లించలేం. ఫస్ట్ వీ నీడ్ టు క్లీన్ అవర్ హార్ట్స్, వీ నీడ్ టు మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్. ఏమీ లేనటువంటి హృదయాలుగా, కల్మషం లేనటువంటి హృదయాలుగా మార్చుకున్నప్పుడే మన స్తుతి ప్రభు సన్నిధికి చేరుతుంది. మన హృదయంలో అనేక ఆలోచనలతో, మన హృదయంలో ఒకరి మీద ఒకరు కష్టాలు ఉంచుకొని,
ఇబ్బందులు పెట్టుకొని, లేకపోతే మనస్పర్ధలు ఉంచుకొని ప్రభుకు నేను స్తుతి చెల్లిస్తున్నా అంటే అది కేవలము ఏమనలా దాన్ని ఏమంటారంటే వేషమే, అంటే వేషధారణ అనుకోవాలంతే. ఇంకా అబద్ధం అనాలి, ఇంకా చెప్పాలంటే అది అబద్ధమే. స్తుతి చెల్లిస్తున్నాం అనుకోవడం అది అబద్ధం. అందుకే కీర్తనకారుడు అంటాడు, అయ్యా నా పూర్ణ హృదయముతో, నా హృదయంలో ఇంక నేనేమి ఉంచుకోకుండా నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనము దేవునికి స్తుతులు చెల్లించాలి అంటే నీ పూర్ణ హృదయముతోనే నీవు చెల్లించాలి. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు, తలంపులు సమస్తాన్ని తీసేసి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో పౌలు కూడా జ్ఞాపకం చేస్తాడు, నేను పూర్వము దూషకుడును హింసకుడినై ఉండి, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తుకు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తినే గనుక కనికరింపబడి తిని. ఈ మాట ఎప్పుడు గుర్తుంచుకోండి. తెలియక పౌలు చేశాడు కాబట్టి కనికరించబడ్డాడు. కానీ మనకు తెలుసు. అందుకే ప్రభువు కూడా అంటాడు, అయ్యో బెత్సైదా, మీరు మీ మధ్య చేసినటువంటి మేళ్ళు అన్ని జనుల మధ్య చేస్తుంటే వారు ఎప్పుడో మార్పు నొందేవారు. వారికంటే మీ స్థితి బహుఘోరంగా ఉంటుంది చివరిలో. ఎందుకన్నాడు తెలుసా మాట? వీరికి తెలుసు, వారికి తెలియదు. తెలియనప్పుడు ఒకవేళ నీవు దేవునికి వ్యతిరేకంగా జీవించినా హి విల్ యాక్సెప్ట్, క్షమిస్తాడు, కనికరిస్తాడు. పోనీలే వానికి తెలియదు. ఇప్పుడు ఎవరైనా కూడా వాడు ఒకవేళ తప్పు చేశాడు అనుకో, పోనీలేండి చిన్నపిల్లాడులే వాడికి తెలియదులేండి అంటారు. వాడికి తెలియదు కాబట్టి. అదే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన వాడితో వాడు తప్పు చేసినప్పుడు పోనీలే తెలియదులేనండి వాడు చిన్నపిల్లాడు అన్నాం అనుకో, ఏమవుద్ది? ఏమంటారు చెప్పండి? ఆడు చిన్నపిల్లోడా? అంత వయసు వస్తే చిన్నపిల్లాడు అంటారు ఏంటండి అంటాం. దేవుని వాక్యము తెలుసుకున్న వారము, దేవుని వెంబడిస్తున్న వారము, ప్రభువు మన పట్ల చేసిన కార్యాలను గ్రహిస్తున్నటువంటి వారము, స్టిల్ ఇంకా ఒకవేళ మనము ఇక్కడ పౌలు ఏదైతే జ్ఞాపకం చేస్తున్నాడో అవిశ్వాసములో చేసినటువంటి క్రియలను జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. నేను అవిశ్వాసిగా ఉన్నప్పుడు, ప్రభువును ఎరగకుండా ఉన్నప్పుడు చేసినటువంటి వాటిని బట్టి ప్రభువు నన్ను కరుణించాడు. కానీ ఒకవేళ మనము ఇక్కడ వరకే చదువుతాం, ఏంటి ప్రభు ఆయన కృతజ్ఞుడై ఉన్నాడు, ఆయన పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు, ఆయనను ప్రభు నియమించుకున్నందుకు, నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఆయన దేవునికి కృతజ్ఞుడై ఉన్నాడు. నిజమే, ఆయన కృతజ్ఞుడై ఉన్నాడు. ఆయన కృతజ్ఞుడై ఉండడానికి ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? నెక్స్ట్ వెంటనే అందుకే అన్నాడు ఆ మాట, నేను కనికరింపబడ్డాను కాబట్టే ప్రభువుకు నేను కృతజ్ఞుడనై జీవించగలుగుతున్నాను. తెలియక చేసినప్పుడు ప్రభు కరుణిస్తాడు, ప్రభు క్షమిస్తాడు. తెలిసి కూడా చేయకూడదు. ఇది తప్పు అని తెలిసినప్పుడు చేయకూడదు. ఇలా జీవించకూడదు అని తెలిసినప్పుడు చేయకూడదు. అలా జీవించకూడదు. ప్రభు మనకు ఒక జీవిత విధానాన్ని ఇచ్చాడు. ప్రభు మనకు ఒక క్రమాన్ని నేర్పించాడు. ఆ క్రమములో మనము జీవించవలసినటువంటి వారమై అన్నాం. సో ప్రభువుకు కృతజ్ఞత కలిగినటువంటి జీవితము మనం జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. మనల్ని మనం సరి చేసుకోకుండా మనం ప్రభువుకు కృతజ్ఞులై ఉండలేము. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించలేము, ఎప్పటికీ చెల్లించలేమండి. మనం గ్రహించుకోవాలా.
అందుకే అంటాడు కీర్తనకాడు 107వ కీర్తనలో మనం చూస్తే, ఆయన విమోచించినటువంటి వారు ఈ మాట పలుకుదురు. ఏ మాట పలుకుదురు? 107వ కీర్తన 2వ వచనం చూడండి. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్య మందులు ఎడారి త్రోవలను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏది వరకు దొరకకపోయాను. ఎవరిని గురించి ఈ పై వచనానికి వెళ్తే అప్పుడు మనకు అర్థమవుద్ది. ఏ మాట పలుకుదురుగాక అంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును, ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అనే మాట వీరు పలుకుదురు. ఎవరు పలుకుదురు? విమోచింపబడినటువంటి వారు. విమోచింపబడినటువంటి వారు అంటే మన ఆలోచనలో, మన తలంపుల్లో మనం దేన్ని జ్ఞాపకం చేసుకోవాలా? మన విమోచన గురించి జ్ఞాపకం చేసుకోవాలా? మన విడుదల గురించి జ్ఞాపకం చేసుకోవాలా? సో ప్రభు అందుకే అంటున్నాడు ఇక్కడ, ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారిగా ఉండాలంటే దాన్ని గుర్తించగలిగిన వారమై ఉండాలా. గుర్తించిన వాడు పాపం చేయడం మరలా చేస్తారా? ప్రభు నీ కోసం, నా కోసం సిలువ మరణము పొందుకున్నాడనే సత్యాన్ని గ్రహించిన వారమైతే మరలా ప్రభువును సిలువ వేయడానికి ఇష్టపడతామా? ప్రభు నీ కోసము, నా కోసము మన చేతి క్రియలను బట్టి చేతులకు చీలలు కొట్టబడ్డాయి. దీన్ని గ్రహించిన వాడు మళ్ళా చేతులతో పాపం చేస్తాడా? ఒకవేళ చేస్తున్నామంటే అర్థం ఏంటి? స్టిల్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద థింగ్ వాట్ జీసస్ డిడ్. ప్రభు చేసినటువంటి దాన్ని గుర్తించలేకున్నాం. ఇంకా ప్రభు చేసిన మేలును, విమోచించినటువంటి ఆ జీవితాన్ని తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోలేకుండా ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం? విమోచింపబడిన వారు మాత్రమే పలుకుతారు ఆ మాట. విమోచింపబడలేని వారు ఆ మాట చెప్పలేరు. లోకంలో ఇంకా పాపంలో ఉన్నటువంటి వారు ఆ మాట చెప్పలేరు. మనందరం విమోచింపబడిన వారమేనా? ఒకవేళ విమోచింపబడిన వారం అయితే మన క్రియలోను, మన మాటలోను, మన ప్రవర్తనలోను, సమస్త విషయములలోనూ దేవునికి కృతజ్ఞత కలిగే జీవిస్తాం. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేవారు ఎలా నడుచుకుంటారు? ఆయనలో నడుచుకుంటారు. ఉంది అదేగా వాక్యంలో. ఆయనలో నడుచుకుంటారు, ఆయనతో నడుస్తారు. సో కృతజ్ఞత కలిగినటువంటి జీవితము అది దేవుని కృపను బట్టి, ఆయన దయను అనుభవించినటువంటి వారు మాత్రమే అది వ్యక్తపరచగలుగుతారని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. ఇంకొక మాటను నేను చదివి ముగించేస్తాను. 118వ కీర్తనలో కూడా, 118వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు ఆయన దయాళుడని, ఆయన కృప కలిగిన వాడని, ఆ కృపను అనుభవించినటువంటి వారు మాత్రమే అది చెప్పగలుగుతారు. ఆయన దయను రుచి చూసినటువంటి వారు మాత్రమే చెప్పగలుగుతారు. ఆయన వాత్సల్యమును అనుభవించగలిగినటువంటి వారు మాత్రమే చెప్పగలుగుతారు. ఒక్కోసారి ఎవరైనా ఏదైనా సాక్ష్యం చెప్తున్నప్పుడు లిటరల్గా మనకు కూడా అది కొంచెం టచ్ అవుతుంది. అంటే మనకు కొంచెం అది విన్నప్పుడు దేవుని కార్యము మన ఎడల జరిగించినటువంటి వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటాం. గుర్తు చేసుకున్నప్పుడు వెంటనే ఖచ్చితంగా మన హృదయము, మన కళ్ళు ప్రత్యేకంగా కొంచెం అన్న చెమ్మగిలుతాయి. ఎందుకు? వి రిమెంబర్ దేవుని కృప, దేవుని యొక్క దయ మన ఎడల ఎలా ఉన్నదో ఒకసారి గుర్తు చేసుకుంటాం అన్నమాట. దట్స్ అ రియాక్షన్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్.
ప్రభు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ కృతజ్ఞత కలిగినటువంటి జీవితము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగేది ఎప్పుడంటే ఎప్పుడు నీవు దాన్ని అనుభవిస్తావో అప్పుడే. ఆయన కృపను బట్టి, ఆయన దయను నీవు అనుభవించినప్పుడు మాత్రమే అది సాధ్యం. నీవు అది తెలుసుకోవాలా, ఈజ్ మై ప్రొటెక్టర్ అండ్ హీ ఈజ్ మై ప్రొవైడర్. ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలా. ఈ సంవత్సరము గడిచిపోయిందంటే, ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను సంరక్షించి ఉండకపోతే, దేవుడు నీకు ఈవులను అనుగ్రహించి ఉండకపోతే, ఈరోజు ఈ సంవత్సరము నీవు సంతోషంగా ముగించేవాడువు కాదు. నువ్వు ఇది ఇలా ముగిస్తున్నావు అంటే సంతోషంగా, బికాస్ ఆఫ్ గాడ్. కేవలము అది దేవుని బట్టే. యు ఆర్ నథింగ్. మనము జీరో. ఇందులో మన పాత్ర, మన స్థితి ఏమీ లేదు. వీఆర్ జీరో. దేవుని కృపను బట్టే, దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని దయను బట్టే కేవలము ఈ సంవత్సరం గడిచిపోయింది. రాబోతున్నటువంటి సంవత్సరాలు ఎలా ఉండబోతున్నాయో మీ ఊహకే అంది ఉంటుంది నాకు తెలిసి. కానీ ఊహకు అందనటువంటి వాటిని అనుభవించబోతున్నాం మనం రాబోతున్నటువంటి దినాల్లో. చిన్నప్పటి నుండి వినుంటాం, అంత్య దినాలు, కష్ట దినాలు, ఇదిగో మరణాలు వస్తాయి, చావులు వస్తాయి, ఇట్లాంటివన్నీ వినుంటాం. ఇప్పుడు మనం కళ్ళారా చూసాం కొన్ని. ఇక రాబోతున్నటువంటి వాటిని కూడా కళ్ళారా చూడబోతామేమో తెలీదు. బట్ ఒకవేళ ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిలో నుండి ఓవర్కమ్ అవ్వాలంటే మాత్రం మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం, ఒకే ఒక సిద్ధాంతం, లేకపోతే ఒకే ఒక స్థితి ఏంటంటే, ప్రభువు కోరుకునేది కృతజ్ఞత కలిగినటువంటి జీవితం. కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవిస్తే, కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రభువుని ఆరాధించగలిగితే, డెఫినెట్లీ హీ ఆల్వేస్ ప్రొవైడ్స్ యూ, హీ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ యూ. ఆయన కృప నిరంతరం ఉంటుంది. జస్ట్ బిలీవ్ దట్. ఆయన కృప నిరంతరం ఉంటుంది. కానీ నీకు నాకు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయనకు నా హృదయము కృతజ్ఞతాపూర్వకముగా అర్పించాలి. ఎప్పుడైతే అలా ఉండగలుగుతామో, వచ్చే సమస్యలు, దినాలు ఎలా ఉన్నా, వచ్చే కొత్త సంవత్సరంలో మన పరిస్థితులు, మనకు ఎదురయ్యే శ్రమలు, అవి ఎలాంటివైనా వీ కెన్ ఓవర్కమ్. మనం వాటన్నిటినీ అధిగమించగలుగుతాం. మరలా ఈ చివరి ఆదివారం వచ్చే సంవత్సరంలో ప్రభువుకు స్తుతులు చెల్లించడానికి మనం ఇక్కడ ఉంటాం. వెన్ యూ బిలీవ్ దట్, మీరు నమ్మారా, మీకు సాధ్యం. ప్రభువు ఈ సంవత్సరం గడిపించాడు, ఇంకొక సంవత్సరం కూడా నడిపిస్తాడు. డెఫినెట్లీ, ఖచ్చితంగా నడిపిస్తాడు మనల్ని. కానీ మనం ఈ జీవించే ఈ సంవత్సర కాలం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోద్దు. మన మాటలో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో, అన్నింటిలో దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి, గతించినటువంటి దినములు, గతించినటువంటి సంవత్సరము ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో మరణకరమైనటువంటి బాధలు మేము ఎదుర్కొన్నాం. అయితే తండ్రి, మరి ఈ సంవత్సరం అంతా నీ కృపను బట్టే, నీవు మా ఎడల కలిగి ఉన్నటువంటి నీ దయను బట్టి మేము ఈ సంవత్సరాన్ని ముగిస్తూ ఉన్నాం. మరి నీవు చేసినటువంటి వాటిని మేము జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఆశ్చర్య కార్యాలను, నీ అద్భుతాలను, నీవు మా ఎడల కనపరిచినటువంటి నీ ప్రేమను, నీవు వ్యక్తపరిచినటువంటి నీ ప్రేమను మేము గ్రహించుకోవాలి. గ్రహించుకొని తండ్రి, నీవే మమ్మల్ని సంరక్షించావని, నీవే మా అవసరతలు తీర్చావని మేము గుర్తించి, మేము కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలు జీవించడానికి నీ కృపా కాపుదల మెండుగా మా అందరికీ అనుగ్రహించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ, ఈ సమయంలో నీ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా నిత్యము ఉండుటకు నీ కృపణిస్తావని మా ప్రభును రక్షకుడు నజరేయుడగు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి.